నమస్కారం. ఈరోజు మనం మహాభాగవతంలో ఒక అత్యంత మధురమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రుక్మిణీదేవి భక్తి, శ్రీకృష్ణుడిపై ఆమెకున్న అచంచలమైన ప్రేమ. ఈ అద్భుతమైన కథాప్రయాణంలో భక్తి ద్వారా కష్టాలను ఎలా జయించాలి, అలాగే మనస్సును దైవంపై ఎలా స్థిరంగా ఉంచాలి అనే లోతైన విషయాలను మనం తెలుసుకుందాం. పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుకు వెళ్లే ముందు ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. కష్టకాలంలో పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు మన మనస్సును దైవంపై ఎలా ఉంచాలి? నిజానికి అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు భక్తితో ఉండటం చాలా సులభం. కాని మనం కోరుకున్నదానికి పూర్తిగా విరుద్ధంగా అన్ని జరుగుతున్నప్పుడు ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోగలం? ఈ ఘట్టం పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు రుక్మిణీదేవి జీవితం నుంచి ఒక అద్భుతమైన సమాధానం మనకు దొరుకుతుంది. ఇక రుక్మిణీదేవి భక్తి, ఆమె ప్రేమ విషయానికి వస్తే, అస్సలు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా చూడలేదు తెలుసా? మరి అంత ప్రేమ ఎలా పుట్టింది? విదర్భ రాజ్యానికి ఎంతోమంది ఋషులు, బ్రాహ్మణులు వస్తూ ఉండేవారు. వాళ్ళు శ్రీకృష్ణుడి లీలల గురించి కథలుగా చెప్పేవారు. కాళీయమర్దనం, చిటికెన వేలుపై గోవర్ధనగిరిని ఎత్తడం, కంసవధ, ఇలాంటి ఎన్నో అద్భుతాలు విని ఆమె మనస్సు పూర్తిగా శ్రీకృష్ణుడి వైపు ఆకర్షితమైపోయింది. ఆ లీలలు విన్న తర్వాత ఆమె మనసులో ఒకే ఒక్క బలమైన భావన స్థిరపడిపోయింది. శ్రీకృష్ణుడే నా భర్త కావాలి, అంతే. ఇదేదో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు సుమా. ఆమె తన మనసారా, తన సర్వస్వాన్ని ఆ పరమాత్మకే అంకితం చేసేసింది. కాని కథలో అసలు మలుపు ఇక్కడే మొదలైంది. ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసముందో చూడండి. ఒకవైపు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిపై ఎనలేని భక్తితో ఉంది. మరోవైపు ఆమె సొంత అన్న రుక్మి, అతనికి కృష్ణుడు అంటే విపరీతమైన ద్వేషం. దానికి తోడు చెల్లెలిని తన స్నేహితుడైన శిశుపాలుడికిచ్చి పెళ్లి చెయ్యాలని రుక్మి పట్టుబట్టాడు. తన రాజకీయ స్వార్థం కోసం, పంత నెగ్గించుకోవడం కోసం అతను ఎంతటికైనా తెగించే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ పాపం తండ్రి భీష్మక మహారాజు పరిస్థితి వర్ణనాతీతం. ఆయనకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టంలేదు, కాని ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితి. కొడుకు రుక్మి చేస్తున్న ఒత్తిడికి తల వంచక తప్పలేదు. దీంతో రుక్మిణీదేవి చుట్టూ పరిస్థితులన్నీ పూర్తిగా అంధకారంగా మారిపోయాయి. ఇలా అంతా చెయ్యి దాటిపోయినప్పుడు ఎవరికైనా తీవ్రమైన నిరాశ వస్తుంది కదా. రుక్మిణీదేవి కూడా తీవ్రంగా వేదన అనుభవించింది. కాని మనం గమనించాల్సిన విషయమేమిటంటే, ఆమె తన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. కన్నీళ్లతో, ప్రభూ, నేను మిమ్మల్నే నా భర్తగా స్వీకరించాను, నన్ను రక్షించండి అని ప్రార్థించింది. కష్టకాలంలో మనసును పూర్తిగా దైవంపైనే ఉంచడమంటే ఇదే మరి. పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. అప్పుడు ఆమె తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం. సమయం ఏమాత్రం లేదు. వెంటనే తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించింది. తన మనసులోని ఆవేదనంతా పెట్టి ఒక రహస్య లేఖ రాసింది. ఆ లేఖనిచ్చి వెంటనే ద్వారకకు వెళ్లమని పంపించింది. ఒక సామాన్య బ్రాహ్మణుడు ఆ లేఖన తీసుకుని కృష్ణుడి దగ్గరకు ఆ సుదీర్ఘ ప్రయాణం చేయడం నిజంగా ఎంతో ఉత్కంఠభరితమైన ఘట్టం. ఇంతకీ ఆ లేఖలో ఏముందో తెలుసా? ఓ ద్వారకాధీశా, నేను మిమ్మల్నే నా భర్తగా కోరుకున్నాను. నా వివాహానికి ముందు వచ్చి నన్ను స్వీకరించండి, లేకపోతే నా జీవితం వ్యర్థమవుతుంది అని. ఆమె ఎంతలా శరణాగతి పొందిందో, కృష్ణుడే తన జీవితానికి ఏకైక ఆధారమని ఎంత బలంగా నమ్మిందో ఈ ఒక్క మాటతో మనకర్థమైపోతుంది. ఆ సందేశం ఎట్టకేలకు ద్వారకకు చేరింది. ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన లేఖను చదివిన శ్రీకృష్ణుడు ఏమాత్రం కంగారుపడలేదు. ఎంతో ప్రశాంతంగా ఒక అందమైన చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వుకు అర్థమేమిటంటే, తన భక్తురాలి హృదయంలోని స్వచ్ఛతను, ఆ అచంచలమైన నమ్మకాన్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు. భగవంతుడు మన అంతరంగాన్ని ఎంత ఆప్యాయంగా గమనిస్తాడో చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ఆ చిరునవ్వు వెనుక ఒక కఠినమైన ప్రతిజ్ఞ కూడా ఉంది. నా భక్తురాలిని నేను ఎప్పటికీ నిరాశపర్చను. అవును, తనను ప్రాణంగా నమ్మిన వారిని భగవంతుడు ఏనాటికీ వదిలిపెట్టడో. ఈ మాట అనుకున్నదే తడవుగా రుక్మిణీదేవిని రక్షించడానికి విదర్భకు బయలుదేరాడు శ్రీకృష్ణుడు. స్వచ్ఛమైన భక్తి భగవంతుని ఎంత వేగంగా కదిలిస్తుందో చూశారా? సరే, ఈ అద్భుతమైన కథను విన్నాం కదా. దీన్ని నుంచి మనం నేర్చుకోవలసిన అసలు సిసలైన 3 పాఠాలేమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ 3 పాయింట్లు మనకు ఒక దిక్సూచిలాంటివి. మొదటిది, నిజమైన భక్తి ఎప్పుడూ ఫలిస్తుంది. రుక్మిణీదేవిలాగా మన మనసు స్వచ్ఛంగా ఉంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే అంతిమ విజయం మనదే. రెండవది, భగవంతుడు నమ్మిన భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టడు. అందరూ వ్యతిరేకించినా ఆపదలో కృష్ణుడు ఎలా అండగా నిలబడ్డాడో చూశాం కదా. ఇక మూడవది, విశ్వాసముంటే దైవకృప తప్పకుండా లభిస్తుంది. ఆమెకు కృష్ణుడిపై ఉన్న ఆ అపారమైన నమ్మకమే ఆయన్ని కదిలించింది. కష్టాలను జయించడానికి, మనసును దైవంపై ఉంచడానికి ఇంతకంటే గొప్ప పాఠాలింకేముంటాయి చెప్పండి? సో ఇక్కడే మనం లోతుగా ఆలోచించాల్సిన ఒక విషయముంది. రుక్మిణీదేవిలా కష్టాలు వచ్చినప్పుడు మన నమ్మకం చెదరకుండా ఉంటుందా? మన జీవితాల్లో అనుకోని ఆటంకాలు వచ్చినప్పుడు మనం నిరాశపడుతున్నామా? లేక అచంచలమైన నమ్మకంతో దైవాన్ని పట్టుకుంటున్నామా? దీని గురించి మనమంతా ఖచ్చితంగా ఆలోచించాలి. అయితే ఆ లేఖ చదివి విదర్భకు బయలుదేరిన శ్రీకృష్ణుడు ఆ తర్వాత ఏం చేశాడు అన్నది తెలియాలంటే మనం తదుపరి భాగాన్ని చూడాల్సిందే. అంతవరకు ఈ స్ఫూర్తిదాయకమైన పాఠాలను మనం మనసులో పదిలంగా ఉంచుకుందాం. నమస్కారం.